హాయ్ అండి. ఇవాళ అయితే మనం రాగి ఇడ్లీ చూసేసుకుందాం. చూసేయండి. ముందుగా 1 కప్ రాగి ఫ్లోర్ అండ్ అదే కప్ సేమ్ క్వాంటిటీ సూజీ రవ్వ 1 కప్. హెల్త్కి చాలా యూజ్ అవుతుందండి. రాగి ఇడ్లీ చాలా బాగుంటుంది. నేను అలాగే కర్డ్ 1 స్పూన్, 2 స్పూన్స్. కర్డ్ మన ఇష్టం. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైతే తగ్గించేసుకోండి 1 స్పూను, లేదంటే టేస్టీగా కావాలనుకుంటే 2 స్పూన్స్. అలాగే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ ఉండకూడదు. సేమ్ మన ఇడ్లీ బ్యాటర్ లాగే ఉండాలన్నమాట. చక్కగా కొంచెం కొంచెం వాటర్ అంతా ఒక్కసారి పోసినా కానీ లంప్స్ వస్తాయి చిన్న చిన్నవి. వాటి వల్ల ఇడ్లీ అంత టేస్ట్గా ఉండదు. సో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వంట సోడా ఉప్పు కొంచెం వేసుకొని తగినంత మిక్స్ చేసుకోండి. ఇంకొకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వదిలేసేయండి. అది అప్పుడు బాగా పొంగుతుందండి. పొంగి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట. ఫ్లఫీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందాం. దానికైతే ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ లేదా గీ. నేనైతే గీ పూస్తున్నానండి, ఎందుకంటే ప్యాన్కి అతుక్కోకుండా ఇడ్లీ. వేసేసి దానిలో మనం తీసుకున్న బ్యాటర్ వేసుకోవాలి. చక్కగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోండి. రాగి ఫ్లోర్ చూసారా, పొంగింది బాగా. ఇట్లా పొంగితేనే ఇడ్లీ బాగుంటుంది. మీ దగ్గర వంట సోడా లేకపోతే ఈనో అయినా యూజ్ చేయొచ్చు. ఇంకొకసారి చెప్తున్నాను, బాగా పొంగితేనే ఇడ్లీ బాగుంటుంది, లేకపోతే బాగోదు, గట్టిగా ఉంటాయి. అలానే ఇడ్లీ వేసేసి తీసేసేటప్పుడు వెంటనే తీయకూడదు. ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేసి కొంచెం చల్లారిన తర్వాత తీసేస్తే బాగా వస్తాయి. వేడి మీద తీసేస్తే అతుక్కుపోయి ఇడ్లీ సరిగ్గా రాదు. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ఇదైతే ఇడ్లీ ఆవిరి మీద ఉడికించేసుకుందాం. మినిమం 20 to 30 మినిట్స్ ఉడికించాలి, లేదంటే బాగోదు. మెత్తగా సరిగ్గా ఉడకవు అన్నమాట. చూసారా, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.